మనం నాటిన అల్లం అయితే ఎలాగుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వర్షం అయితే అసలు తగ్గట్లేదు, ఇందక నుంచి ఇంకా పడుతూనే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. గత కొన్ని వీడియోస్లో అయితే మన వాళ్ళు చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు వీడియోస్లో. అదేంటంటే మొన్న పోయిన నెలలో మనం అల్లం అయితే నాటాం కదా, అల్లం తీసేవరాజు ఇంకా లేదని చెప్పేసి ఎంత కమ్మ వేయటాన్ని కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. ఇంకా అల్లం అయితే తీయలేదు, ఈరోజు తీద్దాము. అది తీసిన తర్వాత ఎన్ని కేజీలు వచ్చింది ఏంటని కూడా చూద్దాము. నేను అప్పుడు ఏమంచి 30 కేజీలు అయితే కొన్నాను, కేజీ వచ్చి 50 రూపాయలు ఇచ్చి కొన్నాను. ఈరోజు చూస్తే నుంచి కేజీ 25 రూపాయలు కొంటున్నారు. 15 నుంచి 20 అన్నారు, 20 నుంచి 25 చేస్తారనమాట. ఇంకా తగ్గుతుంది అనేసి అన్నారు, మరి ఏంటో తెలియదు. కానీ ఇంకా అలానే ఉంటే ఇంకా అల్లం తీయకపోతే మళ్ళీ ఇంకా అది పాడైపోద్ది అని చెప్పేసి ఈరోజు తీసేద్దాము, తీసి అది అమ్మేద్దాము. ఎంత వస్తుంది ఏంటనేది చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. గత 2 రోజుల నుంచి మా ఊర్లో అయితే పెద్దగా గాలులు, తర్వాత నుంచి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో బాగా ఇబ్బందిగానే ఉంటుంది. కాకుంటే ఇంకా తప్పదు, ఈరోజు వెళ్ళి అల్లం కూడా తీసేద్దాం. ఫ్రెండ్స్, మా ఊరి వెనకాల కొండలు అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి. గత 2 రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి, దానివల్లనే మంచి ఇలా తయారైపోయాయి అనమాట. పైన ఆకాశంలో కూడా చూస్తుండొచ్చు, మబ్బులు అయితే నల్లా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, అల్లం తీద్దామని చెప్పేసి మేమైతే బయలుదేరి వెళ్తున్నాము. మా అన్నయ్య ముందే వెళ్ళిపోయాడు, అల్ల అక్కడ ఉన్నాడట్టు కనిపించడమే అంత దూరం. ఎటు వెళ్ళిపోయాడు? ఇటుకసి ఉంటాడు అల్ల అక్కడ శివారణ చూడండి, అక్కడైతే ఉన్నాడు. సో నేనైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడ మంచి సంచి తీసుకున్నాను, అలా కత్తి గుణపమే అయితే అవసరం లేదు అల్లం తీయడానికి. ఒక చిన్న కర్రపుల్లలు ఉన్న చాలు. ఇంకా ఆల్రెడీ మనం పాతిస్తున్నాం కదా, మెత్తగానే ఉంటుంది. తవి తీసేద్దాము. వెనకాల మీకు చినుకులు అయితే కనిపిస్తుండొచ్చు, చాలా ఎక్కువగా ఈ చినుకులు అనేవి పడుతున్నాయి. చలి కూడా చేస్తుంది, అందుకని చెప్పేసి జరికిన అయితే వేసేసుకున్నాను నేను. మా అన్నయ్య కూడా జరికిన అయితే వేసుకున్నాడు. సో అక్కడికి వెళ్ళి ఈ అల్లం అయితే తీసేద్దాము. ఎంత అవుతుందో చూద్దాం పదండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వరి పొలాలు అయితే ఇక్కడ ఒకటి నాటేశారు, ఈ కిందన ఒకటి ఉంది. అలానే కింద పొలాలు అయితే ఇంకా దమ్మ అయితే అవుతున్నాయి అవన్నమాట. ఇక్కడే నుంచి మా అత్తగారు కూడా ఇంకా గట్లు అయితే కొడుతున్నారు. ఇది ఇక్కడ గణేష్ వాళ్ళ అమ్మ అయితే ఇంకా వరి నాట్లు అయితే వేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇదిగా వర్షాకాలంలో ఈ విధంగా తడిసి మేమైతే పనులన్నీ కూడా చేస్తున్నాము. ఈరోజు గాలి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, చాలా ఎక్కువగా ఉంది. వెనకాల మీరు ఆ చెట్లు కానీ ఆ కొండలు లోగుతుంది, అది చూస్తుండొచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉంది. చినుకు కూడా అస్సలు తగ్గట్లేదు. తగ్గాక మేమైతే వెళ్దాం అనుకున్నాము, కానీ అస్సలు తగ్గట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కనిపిస్తున్న ఎదురుగా ఈ చెట్టు పక్క నుండి కనిపిస్తున్న కొండ, ఆ కిందకైతే వెళ్ళాలి మనము. చూడండి, ఈ మడి గొప్పు కూడా చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ నుంచి జారి పడ్డామంటే ఆ కింద బురదకైతే వెళ్ళి పడతాము. ఇది నేను వచ్చిన దారి అనమాట. ఈ పొలం అయితే ఇంకా దున్నాలి. కొన్ని వరి ఆకు అయితే ఇక్కడ మిగిలింది, ఇక్కడ పెట్టుతున్నారు చూడండి. ఈ పైన అయితే ఒక వరి ఆకు అయితే వేస్తున్నారు, ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా ఈ వారం కాసలాగా అయితే వేస్తారు చూడండి. చాలా మంచిగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఆ పైన పొలాలన్నీ కూడా దున్నేసి మంచిగా చేస్తున్నారు. అల్లం నాటిన దగ్గరికి అయితే వస్తాము. మా అన్నయ్య అయితే ముందు వస్తాడని అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడ చూడండి, అదిగో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అవతల పక్క వెళ్ళేసి అల్లం అయితే తీసేద్దాము. ఆవులు వస్తాయని చెప్పేసి రౌండ్కి ఇదంతా కూడాను అడ్డేసి ఇవన్నీ కూడా కర్రలు తీసుకొచ్చేది. అల్లం అయితే చాలా ఎక్కువగా ఎదిగింది. మనం మొన్న నాటాం కదా మొక్కలు, అవి చూపిస్తాను మీకు. తోటలు నాటిన మొక్కలు అయితే చూపిస్తాను చూడండి. ఈ మొక్క అయితే చాలా మంచిగా ఎదుగుతుంది, నిమ్మ మొక్క. అలానే అది అక్కడ ఒకటి సపోటా మొక్క అయితే ఉంది. ఇది ఇక్కడ ఇది చూడండి, సపోటా మొక్క అయితే ఇక్కడ ఒకటి నాటాము. ఇదొకటి. మీకు ఇంకా కొబ్బరి మొక్క అయితే చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఇదిగా చాలా మంచిగా ఎదుగుతుంది. ఇది కిందనే మంచి గాలికి ఊగుతుంది అని చెప్పేసి ఒక కర్ర అయితే సపోర్టివ్గా ఇలా కట్టి సొగ్గేసాను అనమాట, గాలికి ఒకవేళ లూజ్ చేస్తుంది అని చెప్పేసి. ఇక్కడైతే స్వీట్ పొటాటో ఉంటాయి కదా మనకు, తీయ దుంపలు, అవైతే తీసుకొచ్చి నాటాను చూడండి. ఇలా అయితే ఎదుగుతున్నాయి చాలా మంచిగా. ఇక్కడ మంచి జొట్టాలు అంటారు కదా, అవి ఇవైతే. ఇది ఇక్కడ కూడా ఉంది స్వీట్ పొటాటో, నిర్మల తీసుకొచ్చి నాటింది. ఇది గుమ్మడి పాదులు అవన్నీ కూడాను అలానే ఉన్నాయి. వీటికి గత్తం వేసి ఉంటే బాగుండు, గత్తం అయితే తీసుకురాలేదు. నిర్మల కొన్ని పువ్వు మొక్కలు కూడా తీసుకొచ్చి నాటింది. ఇక్కడ పువ్వు మొక్కలు అయితే కనిపించట్లేదు, చచ్చిపోయినట్టున్నాయి. ఇది ఇక్కడ ఒక స్వీట్ పొటాటో చెట్టు అయితే ఉంది. ఇది ఇవి ఇక్కడైతే ఉన్నాయి కనకాంబరాలు, ఇవి చూడండి. ఈ మొక్కలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇది
వర్షం వస్తుంది అనేసి మా అన్నయ్య అయితే గొడుగు పట్టరా అనేసి అన్నాడు. మొన్న ఒక గొడుగు, నేను ఒక గొడుగు అయితే తీసుకొస్తాము, 2 గొడుగులు. అల్లం అయితే చూడండి చాలా ఎక్కువ ఎదిగింది. మా అన్నయ్య ముంచి నన్ను తిడుతున్నాడు, ఇంతవరకు ఉంచుతారా, ఇది ఎప్పుడో తీయాలి అనేసి అంటున్నాడు. నాకైతే అంతగా తెలియదు అల్లం వేసింది. దాంతోపాటుగా కిందకి వెళ్ళిపోయాం కదా చూడండి, చాలా హైట్గా ఎదిగింది ఇదంతా కూడాను. ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్నయ్య అల్లం అయితే తీస్తున్నాడు, మీకు చూపిస్తాను. ఇది చూడండి, చిన్న గుణపం అయితే అన్నాను కదా, గుణపంతో మంచి తవ్వి ఈ విధంగా అయితే తీస్తున్నాడు. చూడండి అల్లం అయితే ఇలా వచ్చింది. అదేటండి అలాగైపోయింది, అది పాడైపోయింది, తీసి పారేస్తావు అది. ఇది అల్లం అయితే చూడండి ఇలాగైతుంది. ఇది మనం నాటినప్పుడు అయితే బాగా వీక్గా ఉండేది కదా, ఇప్పుడైతే కొద్దిగా బలంగా తయారైంది. నాకు తెలియదు కదా, మన మంచి నిలువ అంటే కొద్దిగా ఇలా ఉంది కదా, ఇలా కాకుండాను ఇలా చేసి ఉంచుతారట. మేమైతే ఇంకా ఎలా పడితే అలాగ వేసాము. అవి తీసేటప్పుడు కొద్దిగా ఇలాగ తిన్న వెంటనే విరిగిపోతాయని అంటున్నాడు. ఇది అది అక్కడిది కూడా తీసాడు. 2-3 చేసి ఉండేమన్నా అక్కడ చూడు ఒకసారి ఉంటాయి. ఇక్కడ మా అన్నయ్య అల్లం అయితే తీస్తున్నాడు చూడండి. మనం నాటిన అల్లం అయితే ఎలాగుందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఇది కొత్తగా వచ్చిందేమోంచి, ఇది ఇక్కడ ఉంది, ఇది కదా, ఇదేమోంచి పాతది తీసేస్తాడు చూడండి. అది ఇదేమోంచి మనం నాటిన అల్లం చూస్తున్నారు కదా, ఇలాగైతే ముందుగానే తీసి ఉండాలి, కొద్దిగా లేట్ చేసాము. ఇదంతా కూడా తీసేద్దాము ఈ అల్లం దగ్గరది. మరి ఎంత వస్తుందో ఏటో తెలియదు. ఆ పైన చూస్తున్నారు కదా, వెనకాల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే పడుతుంది, దగ్గరికి ఒక 20 నిమిషాలు అయితే అయింది. మేము తడుచుకుంటూనే ఇంకొక 4-5 లైన్లు అయితే తీసాం అల్లం అనేది. ఇంకా ఎక్కువ వర్షం వస్తుందని చెప్పేసి నేనైతే వచ్చి గొడుగు పట్టుకున్నాను. గొడుగు కూడా చూడండి ఎన్ని కన్నలు ఉన్నాయంటే, ఇందులో లెక్క పెట్టలేనంత కన్నలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది మా అన్నయ్య అయితే ఇంకా గొడుగు పట్టుకొని అలానే తీస్తున్నాడు. నా చేతులు అంతా కూడా చూడండి ఎలాగైపోయాయో, మొత్తం అంతా కూడా బురద అయిపోయింది. కాళ్ళు కూడా ఇలాగైతే తయారైపోయాయి. ఇంకా ఇది మా అన్నయ్య నుంచి ఇక్కడ గొడుగు పట్టుకున్నాను, ఇంకా అలానే తీస్తున్నాడు. ఆగురు అన్నాను, ఇంకా ఆగట్లేదు అనమాట. ఈ వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. వెనకాల చూస్తూనే ఉండొచ్చు మీరు. ఈ కొండంతా, ఇంకా ఈ కొండనే కాదు, మా ఊర్లో ఉన్న కొండలన్నీ కూడా ఇంకా వర్షానికి ఇలా తయారవుతున్నాయి అన్నమాట. గాలి కూడా అలానే ఉంది, చాలా ఎక్కువగా గాలి అయితే వీస్తుంది. వెనకాల చెట్లు అవన్నీ కూడా మీరు ఊగుతున్నది చూస్తుండొచ్చు. ఇదిగో మా అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు కదా, ఈ లైన్ నుంచి పట్టింది ఇలా పైకి అయితే అక్కడ వరకు అవుతుంది. ఇది వర్షం లేకుండా అయిపోవాల్సింది, వర్షం ఉంది కదా, ఇంకా తీయడానికి అయితే అవ్వట్లేదు, బురదగా ఉంది చూడండి. ఇది ఇక్కడ మా అన్నయ్య అయితే ఇంకా కష్టపడి తీస్తున్నాడు. ఇది అల్లం కూడా ఇక్కడ నుంచి కుమార్న తర్వాత నుంచి మా నిర్మల అయితే నాటారు కదా, కొద్దిగా లోపల ఉంది, తీయడానికి అయితే అవ్వట్లేదు. పైన నాటండి అనేసి నేను చెప్తూనే ఉన్నాను, కానీ లోపలికి వేస్తారు. ఇలా తీస్తున్నాను, తీసిన అల్లం అయితే ఇదిగా ఇక్కడ కొద్దిగా ఉంది, అలానే మంచి ఇదిగా ఇక్కడ కాస్త పెట్టాము. ఇలానే ఎక్కడ తీసింది అక్కడే పెడుతున్నాము. ఈ అల్లం అంతా కూడా తీయడానికి ఈరోజు సాయంత్రం అయిపోద్దేమో. నేను వర్షం లేకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇంకా వర్షం పడుతుంది కదా, అందుకే కొద్దిగా టైం అయితే అయ్యే అవకాశాలు అయితే. వర్షం అయితే అసలు తగ్గట్లేదు, ఇందాక నుంచి ఇంకా పడుతూనే ఉంది. మేమైతే ఇంకా నిలబడ్డాం, మన్య నేను నుంచి గొడుగు పట్టుకున్నాం. ఇది ఇలా నిలబడ్డాము. వెనకాల చూడండి వర్షం ఏ విధంగా పడుతుందో. ఇంకాస్త ఉంది, ఇది ఇక్కడ నుంచి పట్టిందనమాట. ఇక్కడ నుంచి పట్టింది ఇంకా అల్లపై వరకు ఇంకొక 6 లైన్లు అయితే ఉన్నాయి. ఇంకొక అరగంటలో అయిపోయేది, కానీ వర్షం రావడం వలన కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. ఏం చేస్తాం, ఇంకా మన చేతి పని అయితే కాదు ఇది. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను వర్షం ఎలా పడుతుందో. అస్సలు తగ్గట్లేదు. ఒక అరగంట అయినా తగ్గుంటే ఇంకా ఫాస్ట్గా తీసి ఇంకా ఇంటికైనా వెళ్ళిపోవాల్సింది. ఇలా వర్షం పడుతుంటే ఇంకేం పని చేస్తుంది, ఇంకా ఆపేసి వెళ్ళిపోదామంటే ఇంకా కొద్దిగానే ఉంది కదా అనేసి చూడాలి. మరి కాసేపు ఉంటే ఏమైనా తగ్గుతుందేమో, తగ్గిస్తే ఇంకా ఇక్కడ నుంచి పట్టిన ఈ అల్లం ఇక్కడ తీసాం. ఇది ఇక్కడ నుంచి పట్టింది ఇంకా అలా పైకి ఇంకొక 6-7 లైన్లు అయితే ఉన్నాయి. అస్సలు తగ్గట్లేదు. ఒకటే గొడుగు దగ్గర మేమైతే 2 ఉన్నాము. ఈ వర్షానికి అల్లం తీస్తుంటే ఇంకా మా బట్టలన్నీ కూడా ఇంకా బురద అయిపోయి చూడండి ఎలాగైపోయాము. వెనక నుంచి చూడండి ఒకసారి, మొత్తం తడిచిపోయింది. నేనైతే ఇది చూస్తున్నారు కదా, ఇది అయితే అయింది. మన్నీ అయితే ఇంకా బ్లాక్ దిగడానికి అంత కనిపించదు. కొద్దిగా వర్షమైన ఆగితే ఇంకా తీసి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇవారిగా అల్లం అయితే తీస్తున్నాము. ఇదిగో మన్నీ ఎక్కడైతే ఉన్నాడు చూడండి, లాస్ట్ది ఉందన్నమాట. ఇది ఇక్కడ ఉంది కదా, ఇదైతే ఉంది. ఇదైతే తీసిన తర్వాత ఈ తీసిన అల్లం అంతా కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే, సంచి అయితే తీసుకొచ్చాం కదా, అది అక్కడ ఉంది సంచి. ఆ సంచి దగ్గర
నింపేసి తీసుకెళ్దాము. చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎలా తీసింది అలా పెట్టేసాము. వర్షం మధ్యలో రావడం వలన చాలా లేట్ అయిపోయింది. లేదంటే ఒక గంటన్నరలో అయిపోయే పనిని 3 గంటలు చేసింది. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు టైం వచ్చి 2:15 3 గంటలు అయితే అవుతుందన్నమాట. ఎప్పుడో 11:30కి స్టార్ట్ చేసింది, 2:15 అయితే అవుతుంది. గంటన్నరలో అయ్యే పనిని ఇంతవరకు అయితే తీసుకొచ్చింది. వర్షం రావడం వలన బాగా లేట్ అయిపోయింది. ఈ వర్షపు చినుకులు చూడండి ఆకుల దగ్గర ఎలాగున్నాయో కనిపిస్తున్నాయి మీకు. ఇదంతా కూడా ఫ్రెండ్స్ మా అన్నయ్య అల్లం అయితే తీసుకొచ్చి ఈ సంచి దగ్గర అయితే పెడుతున్నాడు. చూడండి ఈ పెద్ద సంచిలో అనమాట. ఆ అల్లం అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఇదంతా కూడా తీసింది ఉంది. ఈ తీసిందంతా కూడా అక్కడ పెట్టేద్దాము. కొంత అల్లం అయితే బాగానే ఉంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్నగా ఈ తాడుల్లాగా వచ్చాయి కదా వేర్లు, అవన్నీ కూడా తీసేయాలి. మన అయితే తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాడు. నేను తీసుకున్నప్పుడు అయితే అల్లం 50 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను. ఇప్పుడు ఎంత కమ్ముతానో చూడాలి. మరి ప్రస్తుతానికి అయితే 25 అన్నారు. ఏమైనా పెంచారో మరి చూడాలి. అల్లం అంతా కూడా సంచులు పెట్టేద్దాం ఇలాగా. ఫ్రెండ్స్ అల్లం అంతా కూడా సంచులు అయితే సర్దేసాము. ఇదిగో 2 సంచుల దగ్గర అయితే సర్దేసాము మొత్తం అంతా కూడాను. ఇది ఇప్పుడైతే మనం బయలుదేరి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది తీసుకెళ్ళిన తర్వాత కిందన ఎక్కడ నేల దగ్గర అయితే పోసేయాలి. లేదంటే ఇంకా వాటర్ ఉంది కదా అల్లం మొత్తం పాడైపోద్ది. కడుగుదామని అంటే మంచి మన్య వద్దురా కడిగితే ఇంకా అల్లం కుళ్ళిపోద్ది అనేసి అంటున్నాడు. అందుకని కడగట్లేదు. ఫ్రెండ్స్ అల్లం తీసుకొచ్చి మా వంటగది దగ్గర అయితే ఈ విధంగా పేర్చాను. చూడండి ఆ నారలు అంటున్నాయి కదా చిన్నగా వేర్లు, అవన్నీ కూడా తర్వాత కట్ చేసేయాలి. ఎండిన తర్వాత మట్టి అంతా కూడా దులిపేసి ఫ్రెండ్స్ అల్లం తీసుకొచ్చామున ఆరబెట్టిన తర్వాత మన్య ముంచి పనసకాయ ఒకటి ఉండింది, పండిందనమాట. తీసుకొచ్చాను బద్దలు చేసాడు. ఇదైతే తింటున్నాము. మంచి టేస్ట్గా అయితే ఉంది. పనసపళ్ళు కూడాను లాస్ట్ సీజన్లో ఉన్నాయి మాకు. ఈ 2-3 వారాల్లో పనసపళ్ళు కూడా దొరకవు, అయిపోతాయి. ఇంకా మీలో ఈ సంవత్సరం ఎంతమంది పనసపళ్ళు తిన్నారనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. అల్లం అయితే గత 2-3 వారాల ముందే తీయాలి. కాకపోతే మాకు కొద్దిగా టైం ఉంది అనుకొని చెప్పేసి ఇంకా అలాగ చివరికి అయితే తీసుకొస్తాము. ఈరోజు అయితే అల్లం అయితే తీసాం. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా? మరో కొత్త వీడియో ముందుకుంటే మన సెలవు. బాయ్. ఫ్రెండ్స్ తీసిన అల్లం అయితే నేను ఇప్పటికి వచ్చి అమ్మలేదు. మీరు చెప్పండి ఎన్ని కేజీలు వచ్చి ఉంటుంది, నేను ఎంత చొప్పున ఎంత కమ్ముంటాను అనేది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ అల్లం ఎంత కమ్మినేట్ అనేది మీకైతే చెప్తాను.